కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియచేయుచు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఏ మానవుడును దేవుణ్ణి ఎప్పుడునూ చూచి ఉండలేదు. మనము ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మనయందు నిలిచియుండును, ఆయన ప్రేమ మనయందు సంపూర్ణమగును. ప్రియులారా, నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము ప్రేమించ తగని వారిని ప్రేమించుట. ప్రియులారా, దేవుడు నాలో నివసిస్తాడు. నిత్యత్వములో నివాసము చేసే దేవుడు మరియు ఆకాశ మహాకాశములలో నిండి ఉన్న దేవుడు ప్రతి విశ్వాసిలో నివసిస్తాడు అనే విషయాన్ని పూర్తిగా గ్రహించడం కష్టమే. అయినప్పటికీ మనలో ఉన్న దేవుని సన్నిధి మన ప్రతి ఆలోచన, ప్రతి పనిపై లోతైన ప్రభావాన్ని చూపాలి. ప్రియులారా, మనలో ఉండే దేవుని సన్నిధి ఇతర విశ్వాసులను మనం ప్రేమించడం మీద ఆధారపడి ఉంటుందా? మనం ఇతర విశ్వాసులను ప్రేమించడం ఆపివేస్తే దేవుడు మన నుండి వెళ్ళిపోతాడా? లేదు. చుట్టూ తిరిగే ద్వారంలో నుంచి దేవుడు రాకపోకలు సాగించడు. పాపం చేసినప్పుడు మనల్ని విడిచిపెట్టడం, మన పాపాన్ని ఒప్పుకున్నప్పుడు తిరిగి రావడం అనేది ఉండదు. ప్రియులారా, బహుశా మనం ఈ విధంగా అనుకోవచ్చు. మనం ఒకరినొకరు పవిత్రమైన హృదయముతో ప్రేమించినప్పుడు ఆయన పరిపూర్ణ సన్నిధి తెలియబడుతుంది. ఒకవేళ మనం పాపం చేసి మన ప్రేమను ద్వేషంగా మారిస్తే యోహాను వ్రాసినట్లుగా దేవుని సన్నిధి మన శరీరములోని అంతరంగ భాగాలలోనికి పోతుంది. మన సహోదరుడిని ప్రేమించుటలో విఫలమైతే అది ఒక పెద్ద గోడను నిర్మిస్తుంది. అందులో నుండి దేవుడు ప్రవేశించలేడు. పశ్చాత్తాపం ద్వారా మనం పరిశుద్ధత వైపు తిరగాలని ఆయన ఎదురు చూస్తుంటాడు. కేవలం హాజరు మాత్రమే కాకుండా సర్వశ్రేష్టతను ఆయన కోరుకుంటాడు. దేవుని బిడ్డలారా, మన సహోదరుని పట్ల మనం కలిగి ఉన్న మలినమైన ఆలోచనలను మనం గుర్తించాలని, మన ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రపరిచే యేసుక్రీస్తు రక్తాన్ని మనం ఉపయోగించాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. అప్పుడు ఆయన సన్నిధి మనలో నిలిపి మనలో ప్రవహింప చేయడం ద్వారా మనకు తెలియచేసి మనల్ని పరిపూర్ణులుగా మార్చే పనిని మన జీవితాలలో ప్రారంభిస్తాడు. దేవుని బిడ్డలారా, మనల్ని ఆయన ప్రేమతో నింపమని దేవుణ్ణి మనం ప్రాధేయపడవచ్చు. తద్వారా ఈ ప్రేమను ఇతరులకు చూపించవచ్చు. అయితే తన పనులన్నిటికీ కేంద్రముగా ఉండబోయే పవిత్రమైన ఇంటిని మన హృదయంలో మనం ఆయన కొరకు అర్పించాలని ఆయన కోరుతున్నాడు. దేవుని బిడ్డలారా, మన ఇల్లు పరిశుభ్రంగా ఉంచి దేవుని కొరకు సిద్ధపరిస్తే దేవుడు మన ప్రతి ఆలోచనలను, ప్రతి భావాలను మరియు ప్రతి నిర్ణయాన్ని ఆయన ప్రేమ చేత ముంచివేస్తాడు. అప్పుడు దేవుని ప్రేమ మన నుండి ప్రవహించి దేవుని కుటుంబంలోని ప్రతి ఒక్కరికి విశదపరచబడుతుంది. దేవుని బిడ్డలారా, ఎవరైతే మనకు అత్యంత సమీపముగా ఉంటారో కొన్నిసార్లు అటువంటి వారిని ప్రేమించడం చాలా కష్టం అనిపిస్తుంది. ఎక్కడో దూరంగా సముద్రాల ఆవల ఉన్న వారిని ప్రేమించడం గురించి మనకి ఎటువంటి సమస్య ఉండదు. అయితే ఎవరినైతే రోజు కలుస్తామో తమ వింత పోకడల ద్వారా మనల్ని బాధ పెట్టేవారు లేక మనల్ని విమర్శించేవారు, ఇటువంటి వారు మనకు త్వరగా కోపం తెప్పిస్తూ ఉంటారు. దేవుడు మన ఇంటిని ఆయన ప్రేమతో నింపి ప్రవహింపజేసినందువలన మన ద్వారా ఇతరులకు ప్రేమ ప్రవహిస్తుందా లేదా అనే పరీక్ష ఇటువంటి వారి విషయంలో మనం ఎదుర్కొంటుంటాం. దేవుని బిడ్డలారా, ఈ విధంగా వారు మన ప్రవర్తనలో, మన మాటలలో, పనులలో మరియు మన ప్రేమలో
దేవుణ్ణి చూడగలరు. కనుక ప్రేమించతగని వారిని ప్రేమించట ద్వారా మన ప్రేమలో ప్రభుని చూపేవారం ఉన్నాం. దైవాశీర్వాదములు పొందుకుందాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనాలు. రాత్రంతయు కాపాడారు నాయన. ఉదయం లేచి మేము స్తుతించే భాగ్యం ఇచ్చినందుకు నీ స్తోత్రాలు. ఈ దినమంతా కూడా ప్రభా నీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలోను, ప్రయాణములలోను, పరిచర్యలోను మీరే తోడుగా ఉండండి దేవా. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. కృపగలిగిన దేవా తండ్రి నాయన, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి నాయన. చదువుకున్న బిడ్డలకు కావలసిన జ్ఞానమునివ్వండి. రక్షణ లేని వారికి రక్షణ భాగ్యమునివ్వండి. నీ సేవా పరిచర్య చేసిన ప్రతి సేవకుని మీరు దీవించండి. వారి పరిచర్యలో ప్రయాణములలో తోడుగా ఉండండి. పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదములు మెండుగా వారికి అనుగ్రహించమని, దినదీవెనలతో మమ్మల్ని నింపమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.